వెల్లంపల్లి అనే ఊళ్ళో మల్లయ్య అనే ప్రసిద్ధమైన బంగారు నగల వ్యాపారి ఉండేవాడు. అతను చేసిన నగలు చాలా అందంగా ఉండేటివి. ఆ నగల కోసం చాలా గిరాకీ ఉండేది. ఒకరోజు మల్లయ్య తన కొడుకు సతీష్‌ని పిలిచి, పేటలోని పెద్ద మనిషికి బంగారు గొలుసు అందజేసి, ఆయనిచ్చే వెండి నాణేల సంచి జాగ్రత్తగా తీసుకురా. చాలా విలువైనవి అని చెప్పాడు. సరే నాన్నా అని చెప్పి సతీష్ నగలు తీసుకుని పేటకు వెళ్ళాడు. అక్కడ పెద్ద మనిషికి నగలు ఇచ్చి, ఆయన ఇచ్చిన వెండి నాణేల సంచి తన భుజాన వేసుకుని ఊరి దారి పట్టాడు. మధ్యలో అడవి దారిలో నడుస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో తనను గమనిస్తున్నట్లు అనిపించింది. అలానే మెల్లిగా తల తిప్పి చూసేసరికి ఒక అనుమానాస్పద వ్యక్తి తన వైపు వస్తున్నాడు. సతీష్ గుండెలో దడదడలాడింది. ఇవాళ ఈ సంచి పోతే నాన్న కోపంతో నన్ను ఊరిలోకి అడుగు పెట్టనివ్వడు అనుకున్నాడు. అందుకే నడక వేగం పెంచాడు. దొంగ కూడా వెంటనే వేగంగా నడవసాగాడు. ఇక తప్పించుకోలేమనుకున్న సతీష్కు ఒకసారిగా ఒక తెలివైన ఆలోచన వచ్చింది.